చిరంజీవి హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ విశ్వంబర 2025 సంక్రాంతికి విడుదల చేస్తామంటూ గత ఏడాది ప్రకటించిన మేకర్స్ ఇప్పటి వరకు సినిమాను పూర్తి చేయలేదు. షూటింగ్ సైతం ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఇక విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలోనూ జాప్యము జరుగుతుంది. ఇదిగో అదిగో అంటూ ఆలస్యము చేస్తున్నారు. ఇప్పటికే మెగా ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లోనూ విశ్వంబరపై ఉన్న పాజిటివ్ ఒపీనియన్ అనేది తగ్గుతూ వస్తుంది. విశ్వంబర సినిమాకు మొదట్లో ఉన్న క్రేజ్ ఇప్పుడు లేదు అని ఒప్పుకోక తప్పదని మెగా ఫ్యాన్స్ కూడా స్వయంగా అంటున్నారు. సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో చాలా అనుమానాలు మొదటి నుంచే ఉన్నాయి. ముఖ్యంగా టీజర్ అంటూ వచ్చిన ఒక వీడియోను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. ఆమీర్పేట విఎఫ్ఎక్స్ వర్క్ అంటూ చాలా మంది మెగా ఫ్యాన్స్ సైతం దర్శకుడు వశిష్ఠపై దుమ్మెత్తిపోశారు. సీరియల్లో వచ్చే గ్రాఫిక్స్ ఇంతకంటే బెటర్ ఉంటాయంటూ కొందరు ట్రోల్ చేయడంతో మేకర్స్ విఎఫ్ఎక్స్ వర్క్ విషయంలో ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. ముఖ్యంగా ఇంటర్వల్ సీన్, క్లైమాక్స్ సన్నివేశాల గ్రాఫిక్స్ కి ఎక్కువ సమయం పడుతుందని అంటున్నారు. విదేశాలకు చెందిన విఎఫ్ఎక్స్ కంపెనీలు ఈ సినిమా కోసం వర్క్ చేస్తున్నాయి. ఇప్పటి వరకు విడుదల తేదీ విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రాకపోవడానికి కారణం విఎఫ్ఎక్స్ వర్క్ అనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ సినిమాకు కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలు పాటల రికార్డింగ్ సైతం పూర్తయిపోయిన విషయము తెలిసిందే. చిరంజీవి స్వయంగా మ్యూజిక్ సెట్టింగ్స్ లో కూర్చొని పాటలను ఎంజాయ్ చేశానంటూ గతంలో చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఐటమ్ సాంగ్ గురించి చర్చ మొదలైంది. గత 2-3 రోజులుగా ఈ సినిమాలో బ్రహ్మాస్త్ర ఫేమ్ మౌని రాయ్తో విశ్వంబరలో ఐటమ్ సాంగ్ చేయించబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. ఆమె వైపు నుంచి స్పందన రాలేదు. మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఈ పాట గురించి మరొక ఆసక్తికర పుకార్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. సడన్ గా సంగీత దర్శకుడు భీమ్సీ సినిమాలో ఎంట్రీ అంటూ వార్తలు వస్తున్నాయి. వరుస విజయాలతో దూకుడు మీతున్న సంగీత దర్శకుడు భీమ్సీ సిసిరోలియోతో విశ్వంబర సినిమాలోని ఐటమ్ సాంగ్ కంపోజ్ చేయించాలని మేకర్స్ నిర్ణయించుకున్నారట. ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కానీ అనిల్ రావుడితో చిరంజీవి చేస్తున్న సినిమా కోసం భీమ్స్ అందించిన పాటలు బాగున్నాయట. చిరంజీవి ఆ పాటలకు ఇంప్రెస్ అయి విశ్వంబరలో ఐటమ్ సాంగ్ చేయిస్తే బాగుంటుందని అనుకున్నారట. అందుకు కీరవాణి నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆ ఒక్క మాట బాధ్యతను భీమ్స్కి ఇచ్చారని తెలుస్తుంది.